మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైస్ మిల్లులో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై విజిలెన్స్ ఓఎస్టీ ద్రోణాచార్య తెలిపిన వివరాల ప్రకారం రామాయంపేట మండలంలో గల కాటపల్లి శివార్లో గల భవానీ రైస్ మిల్లో పీడిఎస్ రైస్ను రీసైక్లింగ్ చేస్తున్న సమాచారం ఉంది మాకు. ఆ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ చెక్ చేయగా రీసైక్లింగ్ చేస్తున్నారు అక్కడ. అదే విషయం వీళ్ళ డిఎం గారికి డిసిఓ గారికి చెప్పి అక్కడ తీసుకొని చేసాం. స్థానిక భవానీ రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టగా సుమారు 500 బస్తాలలో పీడీఎస్ బియ్యం, సుమారు 250 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కొరకు కేటాయించిన బియ్యాన్ని అక్రమంగా తరలించి పాలిష్ చేసి అమ్మాలనే ఉద్దేశంతో పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ద్రోణాచార్య సుమారు 500 బస్తాలలో సుమారు 250 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వాటిని రామాయంపేట మండల కేంద్రంలోని భవానీ రైస్ మిల్ నుంచి పోలీస్ స్టేషన్కు తరలించామని తెలిపారు. పూర్తి విచారణ అనంతరం సివిల్ సప్లై గోదాంకు తరలించనున్నట్టు ఓఎస్డీ ద్రోణాచార్య తెలిపారు. ఈ దాడుల్లో తహసీల్దార్ ప్రభాకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సాంబశివరావు, డిప్యూటీ తహసీల్దార్ సాదిక్ అలీ పాల్గొన్నారు.